పశ్చిమ చాళుక్యుల వంశ స్థాపకుడు. ఆప్షన్ 1 రెండవ తైలపుడు. ఆప్షన్ 2 కులకేశుడు. ఆప్షన్ 3 చోళులు. ఆప్షన్ 4 ప్రతాపరుద్రుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రెండవ తైలపుడు. పశ్చిమ చాళుక్యుల వంశస్థాపకుడు రెండవ తైలపుడు. సెకండ్ క్వశ్చన్, పశ్చిమ చాళుక్యుల రాజధాని. ఆప్షన్ 1 ధాన్య కటకం. ఆప్షన్ 2 పాటలీపుత్ర. ఆప్షన్ 3 బసవ కళ్యాణి. ఆప్షన్ 4 మదురై. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. దీనికి కామెంట్ అంటే కోడ్ ఏంటంటే పశ్చిమ చాళుక్యులనే కళ్యాణ చాళుక్యులు అంటారండి. ఒక్కొక్కసారి కళ్యాణ చాళుక్యుల రాజధాని అని కూడా అడుగుతాడు. సో ఇక్కడ రెండు కలిపి గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అయితే చూద్దాం. పశ్చిమంగా ఉన్న కళ్యాణి ఇంటిలో బస చేశాను. పశ్చిమాన ఉన్న కళ్యాణి ఇంటిలో బస చేశాను. బస అంటే బసవ కళ్యాణి. కళ్యాణి ఇంటిలో అంటే పశ్చిమాన అంటే పశ్చిమ చాళుక్యులు. కళ్యాణి ఇంట్లో అంటే పశ్చిమ చాళుక్యులనే కళ్యాణ చాళుక్యులు అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 3 బసవ కళ్యాణి. థర్డ్ క్వశ్చన్, విక్రమాంక దేవచరిత్రను రాసింది. ఆప్షన్ 1 రెండవ తైలపుడు. ఆప్షన్ 2 కులశేఖరుడు. ఆప్షన్ 3 రుద్రమదేవి. ఆప్షన్ 4 బిల్హనుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బిల్లా విక్రమార్కుడి చరిత్ర తెలుసుకో. బిల్లా అంటే బిల్హనుడు. విక్రమార్కుడి చరిత్ర తెలుసుకుంటే విక్రమాంక దేవచరిత్ర. సో ఇలా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రతి క్వశ్చన్స్కి కొన్ని వాటికి కోడ్స్ అయితే పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇక్కడ విక్రమాంక దేవచరిత్రను రాసింది బిల్హనుడు. ఫోర్త్ క్వశ్చన్, పాండ్యుల రాజధాని. ఆప్షన్ 1 మధురై. ఆప్షన్ 2 ద్వారా సముద్రం. ఆప్షన్ 3 బసవ కళ్యాణి. ఆప్షన్ 4 ఓరుగల్లు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మధురై. పాండ్యుల రాజధాని మధురై. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పాడు మధురంగా లేదా మధురంగా పాడు. పాడు అంటే పాండ్యుల, మధురంగా అంటే మధురై. సో అలా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, ఘటికలు అనే విద్యా సంస్థలు స్థాపించిన వారు. ఆప్షన్ 1 యాదవులు. ఆప్షన్ 2 ఓయాసలులు. ఆప్షన్ 3 కళ్యాణ్ చాళుక్యులు. ఆప్షన్ 4 పాండ్యులు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కళ్యాణ్ చాళుక్యులు. ఘటికలు అనే విద్యా సంస్థలు స్థాపించిన వారు కళ్యాణ్ చాళుక్యులు. సిక్స్త్ క్వశ్చన్, త్రిలింగ దేశాన్ని వేటిని అంటారు. ఆప్షన్ 1 కాళేశ్వరం. ఆప్షన్ 2 శ్రీశైలము. ఆప్షన్ 3 ద్రాక్షారామం. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదనుకుంటాను. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ బేతరాజు యొక్క కుమారుడు. ఆప్షన్ 1 రెండవ పోలరాజు. ఆప్షన్ 2 రుద్రదేవుడు. ఆప్షన్ 3 మహాదేవుడు. ఆప్షన్ 4 గణపతి దేవుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రెండవ ప్రోలరాజు. రెండవ బేతరాజు యొక్క కుమారుడు రెండవ ప్రోలరాజు. నెక్స్ట్ క్వశ్చన్, మహామండలేశ్వర్ అనే బిరుదు కలిగిన కాకతీయ రాజు. ఆప్షన్ 1 రుద్రమ్మదేవి. ఆప్షన్ 2 గణపతి దేవుడు. ఆప్షన్ 3 రెండవ ప్రోలరాజు. ఆప్షన్ 4 రుద్రదేవుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గణపతి దేవుడు. మహామండలేశ్వర్ అనే బిరుదు కలిగిన కాకతీయ రాజు గణపతి దేవుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మహాగణపతి అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల చివరి పాలకుడు. ఆప్షన్ 1 రుద్రమదేవి. ఆప్షన్ 2 రెండవ ప్రోలరాజు. ఆప్షన్ 3 ప్రతాపరుద్రుడు. ఆప్షన్ 4 గణపతి దేవుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఈ చివరి పాలకులు స్థాపించిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కాకతీయుల చివరి పాలకుడు ఆప్షన్ 3 ప్రతాపరుద్రుడు. కాక మీద ఉండి అంటే కోపంతో ఉండి ప్రతాపం చూపించాడంట. అలా గుర్తుపెట్టుకోండి. ప్రతాపం చూపించాడంటే ప్రతాపరుద్రుడు. కాక మీద అంటే కాకతీయుల చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు. 12th క్వశ్చన్, రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన మార్కోపోలో ఏ యాత్రికుడు. ఆప్షన్ 1 ఇటాలియన్. ఆప్షన్ 2 పర్షియన్. ఆప్షన్ 3 పోర్చుగీస్. ఆప్షన్ 4 2 and 3. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇటాలియన్. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన మార్కోపోలో ఇటాలియన్ యాత్రికుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఈటా సోపు మార్క్ చేసుకున్నాడు. ఈటా సోపుతో మార్క్ చేశాడు. మార్క్ అంటే మార్కోపోలో. ఈటా సోప్ అంటే ఇటాలియన్.
సో అలా గుర్తుపెట్టుకోండి. 13th క్వశ్చన్, కాకతీయుల కాలంలో గ్రామ పాలన అధికారుల్లో తలారి అనగా ఆప్షన్ 1 గ్రామ పెద్ద, ఆప్షన్ 2 గ్రామ రక్షక భటుడు, ఆప్షన్ 3 పురోహితుడు, ఆప్షన్ 4 స్వర్ణకారుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. తలారి అనగా గ్రామ రక్షక భటుడు. 14th క్వశ్చన్, కాకతీయుల కాలంలో వెలి పొలం అనగా ఆప్షన్ 1 నీటి వసతి కలిగిన భూమి, ఆప్షన్ 2 రాజుకు చెందిన ప్రభుత్వ భూమి, ఆప్షన్ 3 తోట భూమి, ఆప్షన్ 4 భూ యజమానికి చెందినది. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ప్రతి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ఉంటుంది కాబట్టి, పేజ్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి నీటి వసతి కలిగిన భూమి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. వెలి పొలం అనగా నీటి వసతి కలిగిన భూమి. 15th క్వశ్చన్, కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడు, ఆప్షన్ 1 బొల్లి నాయకుడు, ఆప్షన్ 2 రెండవ ప్రోలరాజు, ఆప్షన్ 3 ప్రతాప్ రుద్రుడు, ఆప్షన్ 4 గణపతి దేవుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడు, ఆప్షన్ 1 బొల్లి నాయకుడు. 16th క్వశ్చన్, గీత రత్నావళి నృత్య రత్నావళిని సంస్కృతంలో వ్రాసిన కవి, ఆప్షన్ 1 పాల్కురికి సోమనాథుడు, ఆప్షన్ 2 జయపసేనాని, ఆప్షన్ 3 నన్నే చోడుడు, ఆప్షన్ 4 విద్యానాథుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన అంటే 141 పేజీలో వీటికి సంబంధించిన ఎక్కువగా రచనలు కవులు ఉన్నారు. సో అలా ఒక వీడియో అయితే చేశాను. మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, చూడండి, ఖచ్చితంగా చూడండి. ఈ లెసన్ సంబంధించిన అసలు ఎప్పటికీ మర్చిపోరు ఆ కోడ్స్తో ఉంటే. ఒకసారి ఇక్కడ కూడా కోడ్ చూద్దాం. గీత నృత్యంలో జయం వచ్చింది, లేదా గీత నృత్యంలో అపజయం అనే లేదు, జయమే ఉంది. ఇప్పుడు జయమే అంటే జయపసేనాని, గీత అంటే గీత రత్నావళి, నృత్యంలో అంటే నాట్యంలో అంటే నృత్య రత్నావళి. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ కాలంలో ప్రసిద్ధ నాట్యం, ఆప్షన్ 1 మయూర నాట్యం, ఆప్షన్ 2 పేరిణి నాట్యం, ఆప్షన్ 3 రాణి నాట్యం, ఆప్షన్ 4 కూచిపూడి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పేరిణి నాట్యము. కాకతీయ కాలంలో ప్రసిద్ధ నాట్యం పేరిణి నాట్యం. 18th క్వశ్చన్, వల్లభరాయుడు రచించిన గ్రంథం, ఆప్షన్ 1 కుమార సంభవం, ఆప్షన్ 2 బసవ పురాణం, ఆప్షన్ 3 గీత రత్నావళి నృత్య రత్నావళి, ఆప్షన్ 4 క్రీడాభిరామము. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. వల్లభరాయుడు రచించిన గ్రంథం ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 క్రీడాభిరామము. దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే క్రీడలు ఆడటం నా వల్ల కాదు, క్రీడలు అంటే క్రీడాభిరామం, నా వల్ల కాదు అంటే వల్లభరాయుడు. సో దీనికి సంబంధించిన కోర్సు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, చూడండి. 19th క్వశ్చన్, 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు, ఆప్షన్ 1 రుద్రదేవుడు, ఆప్షన్ 2 రుద్రమదేవి, ఆప్షన్ 3 ప్రతాప్ రుద్రుడు, ఆప్షన్ 4 రుద్రమాంబ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు రుద్రదేవుడు. లాస్ట్ వన్, రామప్ప దేవాలయం నిర్మించిన వారు, ఆప్షన్ 1 రుద్రదేవుడు, ఆప్షన్ 2 రేషర్ల రుద్రుడు, ఆప్షన్ 3 రుద్రమదేవి, ఆప్షన్ 4 ప్రతాప్ రుద్రుడు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రేషర్ల రుద్రుడు. రామప్ప దేవాలయం నిర్మించిన వారు రేషర్ల రుద్రుడు.